నమస్తే, అందరు బాగుండ్రు. ఇవాళ నేను సర్వనాభవన్ టమాటా పచ్చడి ఎట్లా చేస్తారో చూపిస్తాను. ఇడ్లీ దోశలకు టమాటాలు వచ్చేసి 2 పెద్ద టమాటాలు తీసుకున్నా, ముక్కలు కట్ చేసుకున్నా. 2 ఎల్లుల్లిపాయలు గార్లిక్ తీసుకొని దాన్ని 2 మధ్యలో కట్ చేసుకున్నా. 2 గార్లిక్, 2 పెద్ద టమాటాలు, ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ మంచిగా స్లిట్ చేసి కట్ చేసుకున్నా. ఇక తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇక మసాలా వచ్చేసేసి మాల్ మసాలాలు వచ్చి ఏం వేస్తున్నా అంటే ఉప్పు సగం చెంచా, ధనియాల జీలకర్ర పొడి ఒక పెద్ద చెంచా, చింతపండు సగం చెంచా, నూనె తగినంత. నూనె మంచిగా కాగింది. ఇప్పుడు ముందు ఎల్లిపాయలు వేస్తా, గార్లిక్ వేస్తా. గార్లిక్ వేసి ఒక 30 సెకండ్స్ సాటే చేసుకున్నాక ఆనియన్స్ వేస్తా. సో ఆనియన్స్ వేసిన దీన్ని ఒక 1 మినిట్ సాటే చేసుకుందాము, మీడియం టు లో ఫ్లేమ్ మీద. ఇది 1 నిమిషం మంచిగా సాటే చేసుకుంటున్నా కదా. ఇప్పుడు దీనిలో కూడా మన టమాటాలు వేసాం. 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 పెద్ద టమాటాలు, గార్లిక్ 2, దాని తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఒక పెద్ద స్పూను, చింతపండు పేస్ట్ సగం స్పూను, ఉప్పు తగినంత. ఇప్పుడు టమాటాలు వేద్దాం. టమాటాలు వేసి టమాటాలని కూడా మంచిగా ఫ్రై చేద్దాం. ఇక దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసినాం కదా. చేసినాక దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు మంచిగా మెత్తగా కానిద్దాం. సో ఇది ఒక 5 నుంచి 6 నిమిషాలు మంచిగా మూత పెట్టేసేసి ఉడకబెట్టుకున్నా. ఇక ఇది అంటే ఉడకబెట్టుకున్నా అంటే ఫ్రై చేసుకున్న మన తెలంగాణ భాష గింతే కదా. ఏం స్టీమ్ వెళ్తుంది ఇలా నుంచి. అయితే ఇక ఇప్పుడు దీనిలో కూడా అమ్మ కారం ఏదమ్మా అనేసి అడగొద్దు నన్ను, ఎందుకంటే ఇప్పుడు వేరియేషన్ చూపిస్తా. వేరియేషన్ ఏంటంటే 2 పెద్ద టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 2 గార్లిక్ తీసుకున్నాం కదా. దానికి 3 ఎండుమిరపకాయలు లేకపోతే 3 పచ్చిమిరపకాయలు. ఐదర్ మీరు పచ్చికారం లాగా కావాలి అని అనుకుంటేనేమో గ్రీన్ చిల్లీ ఫ్రై చేసి వేసుకోండి. లేదు నాకు ఎండు కారంతో రెడ్ చిల్లీస్తో కావాలనుకుంటే, ఎండుమిరపకాయలతో కావాలంటే ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి. కానీ ఇక టోటల్ సర్వనాభవనే కావాలంటే ఎండుమిరపకాయలే వేసుకోవాలా. సో 3 ఎండుమిరపకాయలు మంచిగా వేపుకున్నాం. ఇది ఇద్దరికి వస్తుంది చూడు ఈ పచ్చడి ఒక టైంకి. ఒకవేళ కానీ మేము 4 ఉన్నాము అని అనుకుంటే 2 టమాటాలు బదులుగా 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ బదులుగా 2 ఉల్లిగడ్డలు, గార్లిక్ 2 బదులుగా 4 గార్లిక్, ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 చెంచా బదులుగా 2 చెంచాలు, ఉప్పు 1 ఫుల్ స్పూను. ఇప్పుడు మనం హాఫ్ వాడుతున్నాం కదా. ఇక ఎండుమిరపకాయలు వేగినాయి, గానులు వేసేద్దాం, టమాటాలల్లో గ్రైండింగ్ చేసుకుందాం. సో ఇక అట్లనే తాలింపు కూడా వేసుకుందాం. ఇంగు ఉంటే ఒక చిటిక ఇంగు వేసుకోండి, మంచిగా ఉంటుంది. తాలింపు చేసేసుకొని తాలింపు పక్కన పెట్టుకుందాం. పచ్చడి గ్రైండ్ చేసి తాలింపు దాని మీద వేసేసుకుందాం. ఇక ఇవన్నీ వేసేసుకున్నామా, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ. ఇక దాని తర్వాత ఇది వేసేసుకుందాం. ధనియాల పొడి, ఉప్పు, చింతపండు ఇవి వేసేసిన. ధనియాల పొడి, ధనియాల జీలకర్ర పొడి 1 చెంచా వేసిన, ఉప్పు సగం చెంచా వేసిన. దాని తర్వాత చింతపండు సగము, చింతపండు ఆ ప్రియా పేస్ట్ ఉంటుంది కదా, అది సగం చెంచా వేసిన. ఇక నాకు మొత్తం అథెంటిక్గా కావాలా, నాకు సర్వనాభవనే కావాలంటే ఇక 1 సగం చెంచా బెల్లం అని వేయండి, లేకపోతే చక్కెర అని వేయండి. వేస్తే ఇక మీకు సేమ్ అథెంటిక్ అదే టేస్ట్ వస్తుంది. కానీ ఇక మనము తెలంగాణలో కదా, మనం ఇది తినలేం, మనం అంత తీయగా తినలేం, కొంచెం కారంగానే చేసుకుందాం. ఇక ఇది గ్రైండ్ చేసేసుకున్న తాలింపు దీని మీద వేసేసుకుందాము. అంతే, సర్వనాభవన్ పచ్చడి రెడీ. సో తాలింపు దీని మీద వేసేసుకున్నా. ఇక ఇది సర్వనాభవన్ టమాటా పచ్చడి ఇడ్లీలకు, దోశలకు మంచిగా ఉంటుంది. అన్నంలో వేసుకొని తినండి, అది కూడా మంచిగా ఉంటుంది. సరే ఇక నమస్తే. కొంచెం మీ బాంఛను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, మీకు రుణపడి ఉంటా. Thank you so much. Bye. From Gossip Cooking. Love you all from your sir.